మిగిలిపోయిన అన్నంతోటి పులిహార దగ్గర నుంచి పునుగుల దాకా చాలా రెసిపీస్ ట్రై చేసి ఉంటారు కదా. ఒక్కసారి స్వీట్ రెసిపీ కూడా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా అయితే మిగిలిపోయిన అన్నం మొత్తం కాకుండా జస్ట్ ఒక కప్ రైస్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. ఇదే కప్ తోటి ఒక పావు కప్పు పాలు, అరకప్పు నీళ్లు కూడా పోసేసి వీలైనంత ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద నాన్ స్టిక్ కడాయి పెట్టుకుని ముప్పావు కప్పు బెల్లం తురుముకి పావు కప్పు నీళ్లు పోసి బెల్లం అంతా కూడా కరిగించుకోవాలి. ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీని యాడ్ చేసుకోండి. ఇలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా కూడా వేసేసి మీడియం ఫ్లేమ్ లో ఒక 2 నిమిషాల పాటు ఉడికించండి. ఇలా ఉడికిన తర్వాత ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ లోకి కొద్దిగా వాటర్ పోసి కలిపేసుకుని ఇందులోకి యాడ్ చేసుకుని ఇది చిక్కగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఉడికించండి. ఇది చిక్కబడే లోపు మరొక స్టవ్ మీద ఒక టేబుల్ స్పూన్ నెయ్యిలోకి కొద్దిగా జీడిపప్పు పలుకులు వేసుకుని చక్కగా ఫ్రై చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ వేడివేడి నెయ్యి వేసుకోవటం వల్ల స్వీట్ అనేది పాన్ నుంచి ఈజీగా సపరేట్ అవుతుంది. ఇలా చిక్కగా ఉడికిన తర్వాత నెయ్యి రాసిన గిన్నెలోకి తీసుకుని పైన కూడా సమానంగా సర్దేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఎడ్జెస్ ని కొద్దిగా చాక్ తోటి లూజ్ చేసి డీమోల్ చేసుకున్నారంటే చాలా చాలా ఈజీగా వచ్చేస్తుంది. చక్కగా ఇలా మనకి నచ్చిన షేప్ లో కట్ చేసి సర్వ్ చేసుకోవడమే. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అండ్ మీలో ఎవరన్నా ఇలా మిగిలిన అన్నంతో స్వీట్ ఎప్పుడైనా ట్రై చేశారా అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ రెసిపీని ఇంకా డీటెయిల్ గా మంచి మంచి టిప్స్ తోటి యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బయోలో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.